ఏమిటి టీవీ అంత సీరియస్ గా చూస్తున్నావు? మరి మీరేంటి మావయ్య అంత సీరియస్ గా పేపర్ చదువుతున్నారు? ఏం లేదు, మన స్టేట్స్ లో డ్రగ్ బిజినెస్ విచ్చలవిడిగా నడుస్తోందట. అదొక పెద్ద రాకెట్ అని దాన్ని ఛేదించాలని పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ లో చెప్పారట. అదే చదువుతున్నా. అవును మావయ్య, నేను కూడా అదే చూస్తున్నాను. ఈ మధ్య డ్రగ్స్ చాలా చాలా విచ్చలవిడిగా అమ్ముతున్నారంట మావయ్య. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కి, స్కూల్ స్టూడెంట్స్ కి, కొందరు విఐపీస్ కి, కొందరు ముఠాలు డ్రగ్స్ మందులు సప్లై చేస్తున్నారట. అవును మావయ్య, అలాగే ఫారిన్ నుంచి కూడా స్మగ్లింగ్ అవుతున్నాయంట మావయ్య. అవునవును, కొందరు దుర్మార్గులు పిల్లల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ డ్రగ్స్ అంత అలవాటు చేస్తున్నారట. డ్రగ్స్ అలవాటు చేయడమే కాదు మావయ్య, వాళ్ళ స్కూల్ పిల్లలు ఉంటారు కదా, స్టూడెంట్స్ తో కూడా అమ్మిపిస్తున్నారంట. అదే అదే మావయ్య, అసలు ఈ డ్రగ్స్ బారిన పడి, డ్రింక్స్ బారిన పడి ఎన్నో ఫ్యామిలీస్ నాశనం అవుతున్నాయి మావయ్య. ప్రాపర్టీస్ అన్ని కోల్పోతున్నారు, అప్పుల పాలు కూడా అవుతున్నారు మావయ్య. నిజమే, నువ్వు చెప్పింది నిజమే. ఒకప్పుడు టీబీ, క్యాన్సర్ అంటే జనాలు భయపడేవారు, కానీ ఇప్పుడు డ్రగ్స్, ఈ డ్రింక్స్ అంటే జనాలు అంతా భయపడిచేస్తున్నారు. డ్రగ్స్, డ్రింక్స్ వల్ల భయపడమే కాదు మామయ్య, చాలా మంది ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఎవరికి లొంగని డిసీజ్ ని కంట్రోల్ చేయడం ఎలాగా మామయ్య? అది ప్రజాప్రతినిధుల వల్లనే సాధ్యమవుతుంది మామయ్య. అదెలా చెప్పు? ప్రజాప్రతినిధిగా ఎన్నికై అసెంబ్లీకో పార్లమెంట్ కో వెళ్తారు కదా మామయ్య, అక్కడ అందరి సపోర్ట్ తీసుకుని డ్రగ్స్ అండ్ డ్రింక్ నిర్మూలనకి బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తారు మామయ్య. అవును, ఇప్పుడు కూడా యాక్ట్స్ ఉన్నాయా? ఉన్నాయి మామయ్య, కానీ అవి కొంత కాలం కిందట చేసినాం మామయ్య. ఇప్పుడు కాలం మారింది, పద్ధతులు కూడా మారాయి. కాబట్టి మనకున్న చట్టాలకి చాలా పదును పెట్టాలి మామయ్య. నువ్వు చెప్పింది నిజమే, దీనికోసమైన కఠినమైన చట్టాలు రావాల్సిందే. అవును, అట్లా రావాలంటే మనం ఫస్ట్ బలమైన నాయకుల్ని ఎన్నుకోవాలి మామయ్య. అసలే గుర్తుంచుకోండి, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. yes you are right. ఎలక్షన్ సరే, మరి నిలబడడానికి బలమైన అభ్యర్థులు ఉండాలి కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు మామయ్య? ఎవరో ఎందుకు, మన గాయత్రి గారు ఉన్నారు కదా. అవును నిజమే, మన గాయత్రి గారు ఉన్నారు కదా, పైగా ఆవిడ మన అందరికీ తెలిసిన వారు కూడా. అవును మామయ్య. కాబట్టి మనం గాయత్రి గారికి ఓటేద్దాం, ఆమెను పార్లమెంట్ కి పంపిద్దాం. ఓకే మామయ్య. అంతేకాదు మామయ్య, ఆమె డ్రగ్స్ అండ్ డ్రింక్స్ నిర్మూలన జరగాలని లోక్సభలో డిమాండ్ చేస్తారు. గాయత్రి గారికి ఓటేద్దాం, ఆమెనే గెలిపిద్దాం.